తెలుగు రాష్ట్రాల్లో నేటితో ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. ప్రచారానికి మిగిలిన మరికొద్ది గంటలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో సాయంత్రం 5 గంటల నుంచి మైకులు మోగబోనుండగా నిజామాబాద్ లోక్సభ పరిధిలో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం కొనసాగనుంది. ఇక ఏపీలోనూ సాయంత్రం 6 గంటల వరకు క్యాంపెయిన్ కొనసాగనుంది. ప్రచార గడువు ముగిశాక రోడ్ షోలు, ర్యాలీలు, సభలకు అనుమతి లేదు. ఏపీ అసెంబ్లీతో పాటు తొలి దశలో భాగంగా దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని 91 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఆఖరి రోజున చివరి క్షణం వరకు ప్రచారం చేయనున్నారు అన్ని పార్టీల నాయకులు. గుంటూరు జిల్లాలో చంద్రబాబు విస్తృత ప్రచారం చేయనుండగా గుంటూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో జగన్ ప్రచారం చేయనున్నారు. జనసేన అధినేత పవన్ ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రచారం చేస్తారు. జగ్గయ్యపేట, తాడిపత్రి, కుప్పంలో షర్మిల, డోన్, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో విజయమ్మ ప్రచారం చేయనున్నారు. నర్సాపురం లోక్సభ అభ్యర్థి నాగబాబుకు మద్దతుగా అల్లు అర్జున్ పాలకొల్లులో ప్రచారం నిర్వహిస్తారు. ఇక నల్గొండ జిల్లాలో కేటీఆర్ ప్రచారం చేయబోతుండగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేవెళ్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన మార్చి 18 నుంచి నేటి వరకు 21 రోజుల పాటు ప్రచారం సాగింది. ఈ ఎన్నికలు కీలకం కావడంతో ఏపీలో ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, జగన్లు విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రతిరోజు బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవేగౌడలు టీడీపీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఇక మార్చి 17న విశాఖ జిల్లా నర్సీపట్నం సభతో అధికారికంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు జగన్. మధ్యలో 3 రోజులు విరామం తీసుకున్నారు. ఆయనకు మద్దతుగా విజయమ్మ, షర్మిల కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాళ్లకు బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరిగిన పరిస్థితి. ఆయనకు మద్దతుగా బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రచారంలో పాల్గొన్నారు. సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ కూడా ఆయన వెంట నడిచారు. ఇక బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా 2 సభల్లో పాల్గొన్నారు. ఇటు తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొనగా కేటీఆర్ రోడ్ షోలపై దృష్టి పెట్టారు. నరేంద్ర మోడీ, అమిత్ షాలు కూడా ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ ఏపీలో ఎన్నికల ప్రచారం ఓ యుద్ధాన్నే తలపించిన పరిస్థితి కనిపించింది. కొన్నిసార్లు శృతి మించి వ్యక్తిగత దూషణల వరకు కూడా వెళ్ళింది. ప్రచారం ముగియనుండటంతో ఇక అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టనున్నారు. ప్రచారం ముగిశాక తెర వెనుక డబ్బు పంపిణీపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే ఏపీలో కోట్లల్లో నగదు దొరికింది. చావోరేవో కావడంతో ఓటుకు ఎంత ఇవ్వడానికైనా అభ్యర్థులు వెనుకాటం లేదు. చాలామంది అభ్యర్థులు ఇప్పటికే ఓట్లకు నోట్లు పంపిణీ చేసేశారు. మంగళ, బుధవారాల్లో మిగిలిన వారికి ఇచ్చేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ఓటుకు 500 నుంచి 1000 వరకు పంచుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నేటితో ప్రచారం ముగియబోతోంది. ఏపీలో తాజా పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫోన్ లైన్లో సిద్ధంగున్నారు. విజయ్ చంద్రన్, ఈరోజు సాయంత్రం 6 గంటల వరకే ప్రచార గడువు ఉంది. అధినేతలు ఇప్పటికే కాళ్లకు బలపం కట్టుకుని రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేశారు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఏంటి వాళ్ళ సిచ్యువేషన్, అక్కడ పరిస్థితి ఏంటి? ఏపీలో ఈరోజు 6 గంటలకు ప్రచారం గడువు ముగియనుంది. దీనితో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడాను కాళ్లకు బలపం కట్టుకొని ఇల్లు తిరుగుతూ, ఊరు తిరుగుతూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నారు. కొన్ని గంటలు మాత్రమే ప్రచారానికి గడువు ఉండటంతో అందరూ కూడాను ఇంకా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనే దాని మీద ప్రధానమైనటువంటి నియోజకవర్గాలు, ప్రధానమైనటువంటి ప్లేసుల్లో మాత్రమే ప్రచారానికి పరిమితం కావడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మంగళగిరిలో, అంటే నారా లోకేష్ పోటీ చేస్తున్నట్టు మంగళగిరిలో ఆయన ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్కేని గెలిపించవలసిందిగా ఆయన పిలుపునివ్వడం జరుగుతా ఉంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గుంటూరు జిల్లాలో ప్రచారం చేయనున్నారు. మనం పరిశీలిస్తే కనుక 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడాను, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీరందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది. అంతేకాకుండా
జాతీయ నాయకులు, తర్వాత కొద్ది సంఖ్యలో సినిమా స్టార్లు వీరు కూడా తమ ప్రచారంలో పాల్గొన్నారు. కొద్ది మేరకు వీళ్ళ ప్రభావం కూడా ఈ ఆయా నియోజకవర్గాల్లో ఆయా సామాజిక వర్గాల పరిధిని దృష్టిలో పెట్టుకుంటే కనుక వాళ్ళ ప్రభావం కూడా కొంత మేరకు ఉంటుందని చెప్పవచ్చు. ఈ పరిస్థితులలో ఎలాగైనా సరే ఓటర్లను ఆకర్షించేందుకోసం ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. సమయం తక్కువగా ఉండడం, అంటే మొదటి విడతలోనే ఏపీలో ఎన్నికలు జరుగుతుండటంతో సమయం తక్కువగా ఉంది. దాదాపు 21 రోజు మాత్రమే ఈ ప్రచారంకు చేసేందుకు గడువు ఉన్న పరిస్థితులలో అన్ని రాజకీయ పార్టీలు సమయం తక్కువగా ఉన్నందువల్ల విస్తృత ప్రచారం చేశారంటే కనుక 175 నియోజకవర్గాల్లో వీళ్ళు ప్రచారం చేయలేదని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయానా తన కుమారుడు పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోనే ఆయన ప్రచారం చేయలేని పరిస్థితి. ఎందుకంటే సమవాయం ఉన్నందున ఆయన ముఖ్యమైనటువంటి పలు రకాలైనటువంటి ఈక్వేషన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రచారం చేయడం జరిగింది. అయితే నారా లోకేష్ కి ఎలాగైనా చెక్ పెట్టాలని చెప్పేసి వైసీపీ మటుకు పెద్ద ఎత్తున దీని మీద దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. షర్మిలాను మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం చేయించారనే కాకుండా ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు ఉదయం మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం చేరినారు. చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడైతే కనుక ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉంటాయో అన్నిటి మీద దృష్టి పెట్టడం జరిగింది. అంతేకాకుండా కొంచెం బ్యాలెన్స్డ్ గా, అంటే కనుక ఏది గెలుపు ఓటములు తేల్చే పరిస్థితి లేని పరిస్థితిలో ఉన్నటువంటి నియోజకవర్గాల మీద కూడా ఆయన దృష్టి పెట్టి ప్రచారం చేయడం జరిగింది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.